ధనస్సు ఎక్కుపెట్టు అర్జున. నువ్వు నా మీద దాడి చెయ్యలేవు, కానీ నా దాడి నుంచి అయితే నిన్ను నువ్వు రక్షించుకోగలవు కదా. ఏంటి, అర్జునుడు తనకి తాను రక్షించుకోవడమే సరిపోతుందా? చాలాసార్లు కాపాడుకోవడమే సర్వశ్రేష్టమైన దాడి అవుతుంది. ఎందుకంటే ఆ రక్షణ శత్రువు అస్త్రాలన్నింటినీ వృధా చేసేస్తుంది. తర్వాత శత్రువు నిరాయుధుడైపోతాడు. అప్పుడు విజయం నిశ్చయం. పెద్దన్నయ్య, ఇంకొక బాణం వదిలితే దాని లక్ష్యం మీ ఛాతే అవుతుంది. అందుకే ఈ యుద్ధాన్ని ఇక్కడితో ఆపేయడానికి అనుమతి కోరుతున్నాను. అనుమతిస్తున్నాను. నీ చేతుల్లో నాకు ఈ పరాజయం విజయం కంటే కూడా అధికమైన గర్వాన్ని కలిగిస్తుంది. అర్జునుడి చేతిలో నా ఓటమిని స్వీకరిస్తున్నాను ఆచార్య. మీరు చెప్పిందేమిటి? ఓ భుజాన్ని ఇంకో భుజంతో ఓడించేస్తే యుద్ధం సమాప్తమని. కానీ ఇక్కడ ఓ భుజం ఇంకో భుజానికి ఆసరా ఇచ్చి ఇంకా బలం పెంచుతోంది. మీకేమాత్రం ఇష్టం లేదు కదా? రాకుమారుడు దుర్యోధనుడికి ఈ అర్జునుడికి మధ్య యుద్ధం జరగటం నేను అలాగే అనుకున్నాను.
మన దుర్యోధనుడికి అర్జునుని ఎదిరించాల్సిన అవసరం రాకూడదని. కానీ నాకిది కూడా తెలుసు, బహుశా అలాగే అవుతుందని. అందుకని మీ సాయం కోసం అడిగాను కదా గురుపుత్ర అశ్వత్థామ. గుర్తుంది కదా మీకు ఏం చెయ్యాలో? మరిప్పుడు అర్జునుణ్ణి మన మాయాజాలంలో ఇరికించడానికి సిద్ధంగా ఉండండి అశ్వత్థామ. ఇప్పుడు ఈ రంగభూమిలో ఎలాంటి దుమ్ము లేవాలంటే నా ప్రియమైన మేనల్లుడు దుర్యోధనుడి చేతిలో అర్జునుడు మట్టి కరవాలి. తప్పకుండా అదే జరుగుతోంది. తప్పకుండా అలాగే జరుగుతుంది. శుభాకాంక్షలు అర్జున. ఇంకా మీకు కూడా శుభాకాంక్షలు ఆచార్య ద్రోణ. ఎందుకంటే మీరు నా కోసం ఓ శ్రేష్టమైన పోటీదారుని తయారు చేశారు. సమయం ఆసన్నమైంది అంతిమ యుద్ధానికి. అది రాకుమారుడు దుర్యోధనుడికి అర్జునుడికి మధ్య జరుగుతుంది. రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు దుర్యోధనుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. విజయీ భవ పుత్ర దుర్యోధన. మీ గురువుల గౌరవాన్ని నీవు నిలబెట్టాలి అర్జున. ఇదేంటి, దుర్యోధనుడు అర్జునుడికి అంత దూరంగా ఎందుకు నిలబడ్డాడు? అంత దూరం నుంచి గదతో ఎలా దాడి చేయగలుగుతాడు తను? ఏదో ఉంది. బహుశా ఇప్పుడు దుర్యోధనుడు యుద్ధం కోసం గదని కాదు, ఇంకేదైనా నీతిని ఉపయోగిస్తాడు. రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి. నన్ను గాలి ఊది లేపేద్దామని కలలు కన్నారు కదా మీరు. ముందు నా బాణాల వేగం నుంచి బయటపడి చూపించండి.
ఉన్నట్టు నీ చక్రవాకం ఎక్కడి నుంచి వచ్చింది? ధనుర్ధరుల దగ్గర చక్రవాకాన్ని ఆపడానికి ఎలాంటి ఉపాయం ఉండదా? ఉపాయం ఉంది, శైలాస్త్రం. కానీ దానికి చక్రవాకం బయట ఉండడం అవసరం. అర్జునుడిప్పుడు లేడు కదా, లేదంటే జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దుర్యోధనుడు అర్జునుణ్ణి అలా చెయ్యనివ్వడు. అంటే విజయం దుర్యోధనుని వరిస్తుందా? విజయం అర్జునుణ్ణే వరిస్తుంది. కానీ తను శాంతంగా స్థిరంగా ఉండడం అవసరం. నువ్వు ఎంత మాయను ప్రయోగించాలో ప్రయోగించుకో అశ్వత్థామ. ఎన్ని మోసాలు చెయ్యాలో చేసుకో. కానీ అందరూ ఒక్కటైనా సరే అర్జునుణ్ణి మాత్రం మీరు ఓడించలేరు. మీరు అర్జునుణ్ణి ఎదుర్కొంటున్నారు. అర్జునుణ్ణి. ఈశ్వరుడు మనిషికి 5 ఇంద్రియాలనిచ్చాడు. ఓ నిజమైన ధనుర్ధారి దగ్గర ఇంకో ఇంద్రియం కూడా ఉంటుంది, అదే స్ఫురణ. లక్ష్యాన్ని ఛేదించాలన్న ఆశ ఉంటే ఏది అసంభవం కాదు. నీ చెవులు ధ్వనిని వింటాయి, అలాగే నీ చేతులు బాణాలని సంధిస్తాయి. శిశిరాస్త్రం శబ్దభేదిని అనుసరించి ప్రయోగిస్తారు. దీన్ని తొలగించడం అనేది కేవలం మహాధనుర్ధారికి మాత్రమే సాధ్యం. చాలా బాగుంది అర్జున, చాలా బాగుంది. యుద్ధంలో ఎవరు గెలిచారు కుంతి? పుత్రుడు. రాకుమారుడు అర్జునుడి. సమాధానం ప్రజల కోలాహలమే చెప్పిందిలే. రాకుమారుడు అర్జునుడికి. రాకుమారుడు అర్జునుడికి. రాకుమారుడు అర్జునుడికి. రాకుమారుడు అర్జునుడికి.
దుర్యోధనుడు సురక్షితంగానే ఉన్నాడు కదా విదురా? అవును మహారాజా. రాకుమారుడు అర్జునుడు నియమాలను పాటిస్తూనే రాకుమారుడు దుర్యోధనుణ్ణి ఓడించాడు. ఇవాటి రంగభూమిలో విజేతగా పాండుపుత్రుడైన అర్జునుడిని ప్రకటిస్తున్నాం. రాకుమారుడు అర్జునుడికి! రాకుమారుడు అర్జునుడికి! రాకుమారుడు అర్జునుడికి! హస్తినాపుర వాసులారా, ఈరోజు అర్జునుడు నా విశ్వాసం మీద తన బాణాలతో సత్యమనే ముద్రని వేశాడు. ఇన్నాళ్ళు నాకు నేనే చెప్పుకుంటున్న ఇదే విషయాన్ని చాలా గర్వంగా మీ అందరి ముందు చెప్పాలనుకుంటున్నాను. ఈ అర్జునుడి లాంటి ధనుర్ధారి ఈ ప్రపంచంలో అసలెవరూ లేరు, అలాగే భవిష్యత్తులో కూడా ఉండరు. ఆచార్య ద్రోణుడి గొప్ప శిష్యుడు అర్జునుడు. ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అర్జునుడు. అర్జునుడి లాంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. ఒకవేళ ఉంటే నేను ద్రోణుణ్ణి వాళ్ళకి సవాల్ విసురుతున్నాను. వాళ్ళకేంటి, నేను మొత్తం ప్రపంచానికే సవాల్ విసురుతున్నాను. ఒకవేళ అర్జునుణ్ణి మించిన ధనుర్ధారి ఉంటే వాళ్ళు నా ముందుకి రావచ్చు. చెప్పాను కదా వృషాలి, ఆచార్య ద్రోణుడే స్వయంగా నన్ను ఆహ్వానిస్తాడని. అదిరింది ఆహ్వానం. శిశిరాస్త్రాన్ని భేదించిన ఆ ధనుర్ధారి ఎవరు? ఎవరు? పరశురాముడి శిష్యుడు. ఎవరి యుద్ధంలో విఘ్నాన్ని కలిగించే దుస్సాహసం చేసింది? ఈ బాణాన్ని ఎవరు సంధించారు? నేనే.
హస్తినాపురం రాకుమారుల రణభూమిలోకి ఎవరు ఆహ్వానించారు నిన్ను? సమాధానం చెప్పు. మీరే నన్ను స్వయంగా ఆహ్వానించారు ఆచార్య ద్రోణ. నేనా? అసంభవం. అసలది ధనస్సే కాదు. దాని ప్రకంపనలో జుంకారం లేకపోతే అసలవి గజ్జలే కావు. వాటి స్వరంలో జంకారం లేనప్పుడు అసలది రుణమే కాదు. దాన్ని చెల్లించడంలో కృతజ్ఞతే లేకపోతే అసలది యుద్ధమే కాదు. ఎవరైనా సవాల్ని స్వీకరించనప్పుడు మీరు హస్తినాపురం ప్రజలు ఇంకా మాన్యులైన అతిరథుల మధ్యలో సవాల్ విసిరారు. నేను కేవలం దాన్ని స్వీకరించాను. ఈ పోటీ కేవలం హస్తినాపురం రాకుమారుల మధ్య, ఇంకెవ్వరికి స్థానం లేదు. ఎప్పటి వరకు ఈ యుద్ధం రాకుమారుల మధ్య ఉందో నేను వీక్షకుల మధ్యలోనే కూర్చున్నాను. ఎప్పటి వరకు మీ మాటలు అర్జునుణ్ణి పొగుడుతున్నాయో నా బాణాలు మౌనం వహించాయి. కానీ ఎప్పుడు మీరు ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ధనుర్ధారులకి సవాల్ విసిరారో అప్పుడు నేను మౌనంగా ఉండలేకపోయాను. నా బాణాలు కూడా. దేన్ని మీరు నా దుస్సాహసంగా భావిస్తున్నారో అది నాకు తప్పనిసరి ఆచార్య. ఓ గురువు ఎప్పుడైతే ప్రపంచంలోని ధనుర్ధారులందరినీ సిగ్గుపడేలా చెయ్యాలనుకున్నాడో అప్పుడు ఈ శిష్యుడికి వాళ్ళ గౌరవాన్ని కాపాడేందుకు రాక తప్పలేదు. మీ అహంకారంతో కూడిన మాటలకు సమాధానమే నా ఈ దాడి. సమాధానమే నా ఈ దాడి. సమాధానమే నా ఈ దాడి. నేను అందరి సమక్షంలో అర్జునుడితో యుద్ధానికి సవాలు విసురుతున్నాను. సవాలు విసురుతున్నాను. సవాలు విసురుతున్నాను. సవాలు విసురుతున్నాను. నేను వచ్చానన్న సందేశం నిన్న రాజ్యసభలో మీకు లభించే ఉంటుంది కదా. ఇవాళ మీకు ఇవ్వాల్సిన మరో సందేశం కూడా పూర్తవుతుంది. ఈ ప్రపంచంలో సర్వశ్రేష్ఠ ధనుర్ధారి మీ ప్రియ శిష్యుడు అర్జునుడు కాదు. ఎవరు ఈ మూర్ఖ యువకుడు విదురా? ఆచార్య ద్రోణాచార్యుల వారి శిష్యులకే పోటీనిస్తున్నాడో? నా సలహా అయితే ఈ పోటీకి ఒప్పుకోవటం మూర్ఖత్వమే అవుతుంది. ఒకవేళ అదే నిజమైతే నేను నా గురువు చేసిన ప్రకటన మీద సత్యమనే ముద్రని వేసి చూపిస్తాను. హస్తినాపురానికి నేను ఇవాళ భరోసా కల్పిస్తున్నాను. తను సురక్షితమైన చేతుల్లోనే ఉంది. ఒకవేళ నువ్వు ఇక్కడికి రావడానికి కారణం నా గురుదేవుల ప్రకటనే అయితే అప్పుడు నేను నీ సవాలుని స్వీకరిస్తున్నాను. 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 ఆగు యువకుడా. హస్తినాపురం రాకుమారుడికి సవాలు విసరడానికి ముందు
నువ్వు ఈ సమస్త హస్తినాపురం ప్రజానికానికి నిన్ను పరిచయం చేసుకోవాలి. అవును, అది అవసరం కూడా. ఎందుకంటే అర్జునుడి బాణాలతో గాయపడిన తర్వాత తనని వాళ్ళింటికి పంపించాలి కదా. నువ్వెవరివి యువకుడా? నీ పరిచయం ఏమిటి? గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు మహామహితాత్మ. కానీ గడిచిపోయిన జ్ఞాపకాలు తిరిగి వస్తాయి. ధనస్సు నుంచి వెలువడిన బాణం వెనక్కి తిరిగి రాదు, కానీ ధనష్టంకారం మాత్రం వెనక్కి తిరిగి వస్తుంది. గడిచిపోయిన కాలాన్ని భూతకాలం అని ఎందుకంటారంటే ఎందుకంటే అది వర్తమానంలోకి తిరిగి వస్తుంది. నేను హస్తినాపురం జ్ఞాపకాన్ని ఇప్పుడు వెనక్కి తిరిగి వచ్చాను. ఎవరికి బాణాన్ని ముట్టుకోవడానికి అధికారం లభించలేదో తను బాణాల పరంపరను తీసుకొచ్చాడు. నిజం చెప్పినందుకు ఎవరిని ఎగతాళి చేశారో ఆ నిజమే సవాల్ని తీసుకొచ్చింది. ఎవరిని ధనుర్విద్యకి అయోగ్యుడిగా భావించారో తను తన యోగ్యతనే గౌరవాన్ని పొందడానికి వచ్చాడు. మీరు దయచేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి గురుదేవా. నేను కేవలం పూర్తిగా రాకుమారులకు మాత్రమే శిక్షణ ఇస్తాను. కర్ణ, ఇవాళ నేను శస్త్రాలని త్యాగం చేయాల్సి వచ్చింది. కానీ ఇకపై జీవితంలో ఏ కారణం వలనైనా ఒకవేళ నేను శస్త్రాల్ని ధరించాల్సి వస్తే అప్పుడు వాటిని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. అతిరథ పుత్రుడు కర్ణుడా. సోనుడి అన్న కర్ణుడా? పాండవుల శత్రువు కర్ణుడు. కర్ణుడా, నిశ్చయం పూర్తయింది కదా, మరి నాకిప్పుడు యుద్ధానికి అనుమతిస్తారా? లేదు. ఎన్నటికీ లేదు. నీకు యుద్ధానికి అనుమతి ఎన్నటికీ లభించదు. అర్జునుడు కురువంశీకుడు, అర్జునుడు రాకుమారుడు, అర్జునుడు క్షత్రియుడు. కానీ నువ్వు కేవలం ఓ సూతపుత్రుడివి. మరి ఓ రాకుమారుడితో యుద్ధం చేయడానికి అనుమతిని ఓ సూతపుత్రుడికి ఇచ్చే అవకాశం లేదు. నోరు పడిపోయిందా సూతపుత్ర? నేను గర్వంగా చెప్పుకుంటాను, నా తండ్రి ఓ సారథి. కానీ దుఃఖం ఏంటంటే యుద్ధంలో మహారథి కంటే ముందే బాణాల్ని ఎదుర్కొనే సారథికి ఇక్కడ గౌరవానికి అర్హుడిగా భావించడం లేదు. నాకు నా తల్లి ఆలనా పాలన మీద గర్వంగా ఉంది. తను ఓ సూతుడిని, ఓ ధనుర్ధారి అవ్వగలిగేంత యోగ్యుణ్ణి చేసింది. ఓ యోధుడిగా మార్చింది. నేను సూతపుత్రుణ్ణే. అవును, నేను సారథి అతిరథుడి పుత్రుడినే. ఆ కారణం వల్లే నీకు యుద్ధానికి అనుమతి ఇవ్వడం కుదరదు. కేవలం ఓ రాకుమారుడికి మాత్రమే రంగభూమిలో యుద్ధానికి అనుమతి ఇవ్వబడుతుంది. ఎందుకు మహామహితాత్మ? ముత్యాలు ఏ సాగరం నుంచి వచ్చాయని ఎవరు అడుగుతారు?
వాటిని మాలలో వేసుకుని ధరిస్తారు కదా. సాగరం జలధారలకు ఆశ్రయం ఇవ్వడానికి ముందు వాటిని వాటి చిరునామా అడగదు కదా. అవి మట్టిలో ప్రవహించినా సరే వాటి లక్ష్యం దాహం తీర్చడమే కదా. కానీ వర్ణ వ్యవస్థ శతాబ్దాల నుంచి కొనసాగుతోంది. దానికి కొన్ని నియమాలున్నాయి. వాటిని ఉల్లంఘించడం అసంభవం. నియమాలు ఏవంటే వర్ణ విభజన కర్మ వల్లే జరగాలి. మీరు వాటిని జన్మకి జోడించి నియమాల్ని మార్చేశారు. మరిప్పుడు ఆ నియమాల్ని ఎందుకు మార్చకూడదు? గురు పరశురాముడు జన్మతో ఓ బ్రాహ్మణుడు, కానీ కర్మలో ఓ క్షత్రియుడు. విశ్వామిత్రుడు రాజకులంలో జన్మించి ఓ బ్రహ్మర్షి కావచ్చు. మరి ఓ సూతపుత్రుడికెందుకు తన కర్మ వల్ల యుద్ధానికి అధికారం లభించదా? ఎందుకంటే సూతుడికి కేవలం ఒక్కటే కర్మ, రథం పగ్గాల్ని చూసుకోవడం, ధనస్సు నారిని కాదు. ఎందుకంటే లోహంతో కరవాలాన్ని తయారు చేయొచ్చు, భూషణాలు కాదు. సామ్రాట్ కిరీటం శోభని పెంచేది, అది కూడా బొగ్గు ముక్క నుంచే తయారవుతుంది. అర్జునుణ్ణి సర్వశ్రేష్ఠుడిగా నిరూపించడం కోసం ఎన్ని నియమాలు పెట్టుకుంటారు, అలాగే ఎన్ని నియమాల్ని ఉల్లంఘిస్తారు మీరు. నన్ను శిష్యుడిగా చేసుకోలేదు. గిరిజన పుత్రుడైన ఏకలవ్యుడి నుంచి కుడి చేతి బొటనవేలు తీసుకున్నారు. పైగా మీకెప్పుడు అనిపించిందో ఆ అర్జునుణ్ణి ఎదిరించేవాళ్ళు ఎవరూ లేరని. అప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ధనుర్ధారులందరికీ సవాల్ విసిరారు. పైగా ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను, కానీ వాదిస్తున్నారు నాకు అసలు పోటీ చేసే అధికారమే లేదని. మరి మీ ఆలోచనలో ఓ సూతుణ్ణి ప్రపంచంలో భాగంగా ఒప్పుకోవట్లేదా? చాలు చాలు చాలు, చాలి కాపు కర్ణ. నువ్వు నా గౌరవాన్ని ధిక్కరిస్తున్నావు. చాలాపు. లేదు, నేను మీ అన్యాయాన్ని ఎదిరిస్తున్నాను. ఇదెక్కడి అన్యాయం మహామైతాత్మ? నేను ఈ నీతిని ఒప్పుకోవట్లేదు. ఆ నిర్ణయం హస్తినాపురం ప్రజలే నిర్ణయిస్తారు. ఏ హస్తినాపురం ముందర నువ్వు వాళ్ళ రాకుమారుడు అర్జునుడికి సవాలు విసిరావో అడుగు ఆ ప్రజల్ని. ఇప్పుడు వాళ్ళ రాకుమారుడితో యుద్ధం ఒక సూతపుత్రునితో జరుగుతుంటే చూడ్డానికి ఇష్టపడతారేమో. హస్తినాపుర ప్రజల నిర్ణయమేంటో అర్థమైందా కర్ణ? ఇక తమరు బయలుదేరొచ్చు. కానీ ఆపు కర్ణ. నీ తండ్రి చెప్పిన మాటలు వినలేదు, ఆచార్యులు చేసిన హెచ్చరికను వినలేదు, మహామహితాత్ముడి ఆదేశాన్ని పాటించలేదు. ఇప్పుడు ప్రజల తిరస్కారాన్ని కూడా స్వీకరించవా? ఇంటికి పద కర్ణ. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ జీవితం పురస్కారం కాదు, ఇదే తిరస్కారమే. ఇంటికి పద. మహామహితాత్మ, ఆచార్యవర్య, తనని క్షమించండి.
తను మూర్ఖుడు, అహంకారి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా దాని గురించి అస్సలు తెలీదు. ఈ బుద్ధిహీనుడైన అహంకారిని క్షమించండి, క్షమించండి. ఇంటికి పద బాబు, ఇంటికి పద. నేర్చుకో సూతపుత్ర, నేర్చుకో. నీ తండ్రిని చూసి మర్యాద పరిధిని నేర్చుకో. సారథివి కావాలన్న అభ్యర్థనతో వస్తే అప్పుడు బహుశా అర్జునుడి సేవలో వినియోగించేవాళ్ళం. కానీ అసలు నువ్వేమో యుద్ధం చేయటానికే వచ్చేశావు. వెళ్ళు సూతపుత్ర, ఇంటికెళ్ళి మీ నాన్న దగ్గర మర్యాద పాఠాలు నేర్చుకో. భీమా, ముందు నువ్వు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. అతిరథ మహాశయ, నేను నా తమ్ముడి తరపున మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. ఇంటికి పద బాబు. ఎక్కడ మనకి స్థానం లేదో అక్కడ మనకి మర్యాద కూడా ఉండదు. నా కాబోయే సామ్రాట్, ఈ అర్జునుడి దివ్యాస్త్రాలకు సమాధానమే ఈ కర్ణాస్త్రం. అతన్ని నీ చేతి నుంచి జారిపోనివ్వద్దు, లేదు. ఆగు కర్ణ. నాన్నగారు, కర్ణుడి ప్రశ్నలు అనుచితం కాదు, అలాగే తన సవాలు కూడా. కర్ణుడు నిజమే చెప్పాడు కదా. ఆచార్యుల వారు అర్జునుడిని సర్వశ్రేష్ఠుడిగా నిరూపించడం కోసం నియమాలు చేశారు. తర్వాత ఆయనే వాటిని భంగపరిచారు కూడా. ఆయనే ఈ రణభూమిలో సవాలు విసిరారు. కానీ ఇప్పుడు కర్ణుడు పోటీ కోసం ఇక్కడికి వస్తే ఆయన తనని అయోగ్యుడిగా నిరూపించారు. నాన్నగారు, ఒకవేళ కర్ణుడు ఈ పోటీ నియమాల ప్రకారం అయోగ్యుడైతే నేను దుర్యోధనుణ్ణి ప్రకటిస్తున్నాను. అసలు ఈ పోటీనే నేను దుర్యోధనుణ్ణి ప్రకటిస్తున్నాను. అసలు ఈ పోటీనే అన్యాయంతో కూడినది. దీని నియమాలు
నీతిగా చేసినవి కావు. దుర్యోధన! అవును ఆచార్య, మీ నియమం ప్రకారం ఓ రాకుమారుడే ఇంకో రాకుమారుని ఎదుర్కోవాలంటే ఇంకో నియమం కూడా ఉంది. ఓ గదాధారిని ఇంకో గదాధారి, ఓ ఖడ్గధారిని ఇంకో ఖడ్గధారి, అలాగే ఓ ధనుర్ధారిని ఇంకో ధనుర్ధారి మాత్రమే ఎదుర్కోవాలి. మరి ఈ నియమాల్ని పాటించారా ఈ పోటీలో? రాకుమార దుర్యోధన, నువ్వు నియమాలను మార్చడానికి వీల్లేదు. ఒక రాజు లేదా రాకుమారుడితో యుద్ధం కేవలం మరో రాజు లేదా రాకుమారుడితో మాత్రమే జరగాలి. అయితే మంచిది. నియమాలను మార్చలేకపోతే నేను కర్ణుడి పరిచయాన్నే మార్చేస్తాను. ఒకవేళ ఓ రాజు లేదా రాజకుమారుడే ఈ రంగభూమిలో సవాలు విసరగలడంటే నేను ఈరోజు కర్ణుణ్ణి సామంత రాజ్యం అంగదేశానికి రాజుగా ప్రకటిస్తున్నాను. వద్దు కుమారా, నాకు ఇష్టం లేదు. నేనిక్కడికి దానం తీసుకోవడానికి కాదు, గౌరవం పొందడానికి వచ్చాను. ఇది దానం కాదు కర్ణ, ఇది నా బహుమానం. ఎప్పుడైతే నేను ఆ శిశిరాస్త్రంతో బంధింపబడ్డానో అప్పుడు నా గురువు ఆ అర్జునుణ్ణి ప్రశంసించడంలో మునిగిపోయారు. అప్పుడు నువ్వే నన్ను హిమపాసం నుంచి విముక్తుణ్ణి చేశావు. దానికి బదులుగా నేను నిన్ను సూతుడనే పదం నుంచి విముక్తుణ్ణి చేశాను. ఇవాల్టి నుంచి నువ్వు అంగదేశానికి రాజువి కర్ణ. అంగరాజు కర్ణుడివి. ఇక ఇప్పుడు నువ్వు అర్జునుణ్ణి సవాలు చేయడం మాత్రమే కాదు, ఒక రాజు చేయగల ప్రతి పనిని ఇక మీదట నువ్వు చేయగలవు. ఓ సూతుడిగా ఉండి నువ్వు ఈ సమాజంలో మార్పు తీసుకురాలేవు. కానీ నువ్వు రాజువైతే తప్పకుండా ప్రయత్నించగలవు. ప్రశాంతంగా ఉండటానికి వీలేదు. మరి ఎప్పటి వరకు ఈ సమాజంలో మార్పు రాదో అప్పటి వరకు మీ తమ్ముడి ఆత్మకు శాంతి లభించదు. దుర్యోధన, నువ్వు యువరాజువి కాదు, సామ్రాట్వి కాదు. నువ్వు ఈ విధంగా ఎవరినైనా ఎలాంటి రాజును చేయడానికి అధికారం లేదు. కర్ణుణ్ణి ఈ విధంగా రాజుని చెయ్యడం మంచి విషయం కాదు. మహామహితాత్ములు సరిగ్గానే చెప్పారు మహారాజా. కానీ రాకుమారుడు దుర్యోధనుడు హస్తినాపురం మహారాజు సుపుత్రుడు కదా, తను మాటిచ్చేశాడు. మరి ఇప్పుడు చెల్లదని నిరూపితమైతే హస్తినాపురానికి అవమానం కదా మహారాజా. మరి మీరు మీ పుత్రుడికిచ్చిన మాట మర్యాదని నిలబెట్టారా? మీరు రాకుమారుడు దుర్యోధనుడికి ఆ అధికారం ఇవ్వాల్సిందే మహారాజా. అప్పుడే ఆ పాండు పుత్రుడు యువరాజు కాలేడు కదా.
దుర్యోధన, నువ్వు నన్ను లేక తాతగారిని కూడా అడగకుండా అసలు ఇలాంటి మాట ఎలా ఇవ్వగలవు చెప్పు? ఇది అధికారాల్ని ఉల్లంఘించడమే. కానీ అదిప్పుడు హస్తినాపురం యొక్క గౌరవానికి సంబంధించిన ప్రశ్న. ఓ రాకుమారుడిచ్చిన మాట అబద్ధం కావడానికి వీల్లేదు. అందుకనే నేను కర్ణుణ్ణి అంగదేశానికి రాజుగా ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు అర్జునుడికి సవాలు విసరడానికి అర్హుడివి. ఈ రోజు నుంచి నువ్వు నాకు ప్రాణమిత్రుడివి. మిత్రత్వం సమానత్వాన్ని, అర్హతని కోరుకుంటుంది. నేనెక్కడ సూతుడిని, మీరెక్కడ రాకుమారులు. బహుశా నువ్వు మహారాజు ప్రకటన విన్నట్టు లేవు. ఆయనే నిన్ను అంగరాజుగా ప్రకటించారు కర్ణ. ఇక ఇప్పుడు నువ్వు రాజనీతి పరంగా, సామాజిక పరంగా రెండు విషయాల్లోనూ నాకు సమానుడివి. నేను దుర్యోధనుణ్ణి నీకు మాటిస్తున్నాను. మన ఈ మైత్రీ బంధాన్ని జీవితాంతం గౌరవిస్తాను. చాలా మంచి పని చేశావు నా కాబోయే సామ్రాట్. నాకైతే ఈ మిత్రత్వం బహుమానం కాదు. నాకైతే ఈ మిత్రత్వం పితృరుణం, మాతృరుణం కంటే చాలా ఎక్కువ. ఈ రాధేయ కర్ణుడు మాటిస్తున్నాడు. నేను జీవితాంతం ఈ రుణం తీర్చుకుంటాను. నా శ్వాస నా నుంచి దూరమైనా సరే ఈ రాధేయ కర్ణుడు నా మిత్రుడి చేతిని ఎప్పటికీ విడిచిపెట్టడు. మైత్రి రుణాన్ని తీర్చుకోవడానికి జీవితంలో అనేక అవకాశాలు వస్తాయి కర్ణ. కానీ ఇప్పుడు మాత్రం నీ అవమానానికి రుణం తీర్చుకో. యుద్ధం చెయ్యి అర్జునుడితో. అంగరాజ కర్ణ, అంగరాజు కర్ణుడికి, అంగరాజు కర్ణుడికి, అంగరాజు కర్ణుడికి, అంగరాజు కర్ణుడికి.
అప్పుడు నేను శాశ్వతంగా హస్తినాపురాన్ని విడిచి వెళ్ళిపోతాను. కానీ విజయుండైతే అప్పుడు పారితోషికంగా సూతులకు తమ యోగ్యతని బట్టి పనిచేసే అధికారాన్ని కోరుకుంటాను. దాని గురించి ఆలోచించకు కర్ణ. ఒకవేళ నువ్వు గెలిస్తే నేను నీకు మాటిస్తున్నాను, నీ ఈ కోరిక తప్పక నెరవేరుతుంది. అంగరాజు కర్ణుడి కోరిక తీరుతుంది. ఆజ్ఞ అయితే మరి యుద్ధాన్ని ప్రారంభించమంటారా తాతగారు? ఆఖరి యుద్ధం కర్ణుడికి అర్జునుడికి మధ్య జరుగుతుంది. అంగరాజు కర్ణుడికి, రాకుమారుడు అర్జునుడికి, రాకుమారుడు అర్జునుడికి, అంగరాజు కర్ణుడికి, అంగరాజు కర్ణుడికి. చివరికి నీ కోరిక నెరవేరింది కదా, క్షత్రియుల్ని ఎదిరించాలనే కోరిక. నా కోరిక నిన్ను ఓడించాకే తీరుతుంది అర్జునా. ఆకాశంలో చంద్రుణ్ణి చూసి దాన్ని పిడికిలిలో బంధించాలనే ఆటలు పిల్లలే ఆడతారు కర్ణ, పెద్దవాడివిక. ఇవాళ నీకే తెలుస్తుంది అసలు ధనుర్విద్యలో నువ్వు నాకంటే ఎంత చిన్నవాడివో అర్జునా. కాచుకో.
నీ కవచమే ఇప్పుడు మళ్ళీ నిన్ను రక్షించింది కర్ణ. లేదంటే నా ఈ బాణం నీ ప్రాణాలు తీసుండేది. కవచం నీకు కూడా ఉంది కదా అర్జున. కానీ 2 తేడాలున్నాయి మనిద్దరి కవచాల్లో. మొదటిది, ఈ కవచం నా శరీరంలో భాగమే. మరి రెండోది, ఈ నా కవచం నీ కవచం కంటే చాలా ఎక్కువ దృఢమైంది. నువ్వు మాటల బాణాలు చాలా వదిలావు. నీ ధనుర్విద్యని చూపించు, లేదంటే ఓటమిని అంగీకరించు. చాలు, ఇక నీ ప్రగల్భాలు ఆపు. సరే, ఇప్పుడే చూద్దాం నీకున్న కవచం ఎంత కఠినమైనదో. నీ ఈ ఆశ ఎప్పటికీ తీరదు. ఎందుకంటే ఇంకో బాణాన్ని నా దగ్గరికి చేర్చలేవు కదా నువ్వు. నా తరువాతి బాణం నిన్ను చేరుకోవడమే కాదు, అది నిన్ను ఈ రణభూమి నుంచి బయటికి వెళ్ళగొడుతుంది. ఆఖరి యుద్ధం కర్ణుడికి అర్జునుడికి మధ్య జరుగుతుంది. కోపం, అశాంతి, బాధ దృష్టిని లగ్నం చేయడంలో చాలా పెద్ద అవరోధం. నీ కోపాన్ని, నీ అశాంతిని, నీ బాధని అస్త్రంగా మార్చి వాటిని ఉపయోగించుకో కర్ణ, ఉపయోగించుకో. అంగరాజు కర్ణుడికి జై! 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 అంగరాజు కర్ణుడికి భలా ధీటుగా సమాధానం చెప్పావు అర్జునుడికి. బహుశా ఇవాళ దేవతలు కూడా నా పక్షంలోనే ఉన్నారేమో. అస్త్రాన్ని ప్రదర్శించడానికి ఆజ్ఞ ఇవ్వడానికి వీల్లేదు. మహా వినాశకరమైంది ఈ అస్త్రం. మీ అర్జునుడు తప్పకుండా సమాధానం చెబుతాడు. చెప్పాను కదా నేను, అర్జునుడు తప్పకుండా సమాధానం చెబుతాడని. మృత్యుంజయాస్త్రం.
ప్రభాస్త్రం. అర్జునుడు కర్ణుడి ధనస్సును విరిచేయాలనుకుంటున్నాడు. బహుశా కర్ణుడి ఆశ కూడా అదే అనిపిస్తోంది. ఎలాంటి రోజు చూడాల్సి వచ్చింది తల్లికి. ఒకే శరీరానికి చెందిన రెండు భుజాలు ఒకదాన్నొకటి నరుక్కోవడానికి ఆతృత పడుతున్నాయి. కానీ రక్తం ఈ తల్లిదేగా.